गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिं। ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या सांप्रदायकर्तृभ्यो वंश ऋषिभ्यो महभ्यो नमो गुरुभ्यः। सर्वलोक पूज्युडैनटुवंटि जगद्गुरुवగు శ్రీకృష్ణ భగవానుని పాదపద్మములకు శిరస్సాష్టాంగ నమస్సుమాంజలులు. ఈరోజు మనం శ్రీకృష్ణ భగవానుడు ఉపదేశించినటువంటి అచల భావాన్ని వినబోతూ ఉన్నాం. భగవద్ ఆధారమైనటువంటి ఈ లోకానికి విచ్చేసినటువంటి ఎందరో జీవులు భగవంతుని యొక్క యథార్థ స్వరూపాన్ని దర్శించడం కోసం ప్రయత్నించడం లేదు. భగవంతుని చేరుకోవాలనేటువంటి ఆలోచనే లేకుండా జీవనాన్ని సాగిస్తున్నటువంటి జీవులు కోకొల్లలు ఈ సృష్టిలో. ఆ జన్మ సంస్కారం అనేక జన్మలలో చేసుకున్న పుణ్యఫలం ఉన్నటువంటి వారు మాత్రమే పుణ్య ఫలానుభవము జ్ఞానంగా సహకరించి జ్ఞానము ద్వారా పరిశీలనాత్మకమైనటువంటి విజ్ఞానముతో ఈ అనంతమైన సృష్టికి కారణభూతుడు భగవంతుడు ఒక్కడున్నాడు, మరి ఆయన్ను ఎలా తెలుసుకోవాలి అని అన్వేషణ ప్రారంభిస్తారు. అలా ప్రారంభించే వాళ్ళల్లో మనము కూడా ఒక్కరు కావాలి. అది చలనముతో కూడినది ప్రపంచము, చలనస్వరూపమైనటువంటిది మనస్సు. కానీ స్వామిగారు ఇప్పుడు చెబుతూ ఉన్న బోధ అచల బోధ. ఎందు చూచిన సందులేఖను వెలుగుచున్నది బ్రహ్మము అని చెప్పినప్పుడు, సందే లేదు అన్నప్పుడు కదలడానికి గ్యాప్ ఎక్కడి నుంచి వచ్చింది? అందువల్ల అది గ్యాప్ లేకుండా ఉంది కనుక కదలిక లేనిది అయి ఉంది, నిండుకొని ఉంది. ఒక చెరువు కట్ట మీదకి పోయి మనం నిల్చుకొని చూస్తే ఆ నిండు చెరువు నీళ్లల్లో ఆ విశాలమైనటువంటి సూర్యమండలము, ఆ మేఘమండలము, ఆ ఆకాశము, ఇవన్నీ కూడా ఆ చెరువులో గంభీరంగా కనపడుతుంది. ఆ అలల చేత ఆ నీరు కదులుతూ ఉన్నప్పుడు సూర్యుడు కూడా కదిలినట్లు అనిపిస్తుంది, మేఘమండలం కదిలినట్టు అనిపిస్తుంది మనకు. కానీ నిజంగా సూర్యుడు నీళ్ళల్లో ఉన్నాడా? ఆకాశం నీళ్ళల్లో ఉందా? మేఘమండలం నీళ్ళల్లో ఉందా? అయితే కనపడతా ఉంది కదా, కనపడలేదా? కనపడతా ఉంది. అది మాయ. మాయ అంటే ఉన్నట్లుంది కానీ నిజంగా లేదు. అలాగే ఇది తిరిగినట్లు ఉంది కానీ నిజంగా తిరగలేదు. ఇదండి రహస్యం. అది 21,600 సార్లు తిరుగుతూ ఉన్నట్లుంది కానీ అది తిరగడం లేదు. అది అచలం. అందుకే పెద్దలు దాన్ని ప్రమాణం చేసి ఎందుకు చెప్పారు అంటే, ఒక బిల్డింగ్కు స్టెప్స్ ఎందుకు పెడతారు, లేదు నిచ్చెన ఎందుకు పెడతారు అంటే, నిచ్చెన మీద కూర్చునేదానికి కాదు, నిచ్చెన మీద పడుకునేదానికి కాదు, స్టెప్స్ మీద పడుకునేదానికి కాదు, పై లెవెల్ చేరుకోవడం కోసం పెట్టారు దాన్ని. పై ల్యాండింగ్ మీదకి చేరుకోవడానికి అది అవసరం. ఆ అచల పరిపూర్ణ పరబ్రహ్మాన్ని తెలుసుకోవడానికి నీకు
ఆ హంసోపాసన అవసరం. హంస 21,600 నడిచినట్లు మనకు తెలియబడుతూ ఉంది. కానీ దాని లయస్థానాన్ని గుర్తించినప్పుడు అది నిజంగా కదలడం లేదు అనేది తెలియబడుతుంది. అలా ఎప్పుడైతే తెలుసుకుంటావో దాన్ని అచలము అంటారు. స్వామి గారు ఇక్కడ కొన్ని ఉదాహరణలు చెప్తాడు చూడు. కలలోన దోచిన కాయంబులకును ఈ తనువునకును ఎచ్చు తగ్గుగలదే. స్వప్నములో కూడా నువ్వు స్నేహితులతో కలిసి తిరునాళ్ళకు, యాత్రలకు, ఉత్సవాలకు, ఆలయాలకు, ఉద్యానవనాలలో మిత్రులతో కలిసి తిరిగినట్లుగా స్వప్నం వస్తుంది. అక్కడ విన్న మాటలు మళ్ళా మేలుకున్న తర్వాత చెబుతూ ఉంటావు. అక్కడ చూచిన ప్రదేశాలు, ఆ కలిసినటువంటి వ్యక్తులను మళ్ళా మేలుకొని మిత్రులతో చెప్పుకుంటూ ఉంటావు కదా. మరి స్వప్నములో నిజంగా చూస్తున్నావు అంటే అక్కడ చూపు ఉంది కదా. స్వప్నములో తిరుగుతున్నావు అంటే కాళ్ళు ఉన్నాయి కదా. అక్కడ విన్న మాటలు మళ్ళీ ఇక్కడ బయట చెప్తూ ఉన్నామంటే అక్కడ వినడానికి చెవులు ఉన్నాయి కదా. ఆ చెవులు, ఆ కన్నులు, ఆ నడకకుతో కూడా ఆ శరీరాన్ని కనింది ఏయమ్మ. ఆ శరీరాన్ని ఏయమ్మ కనింది. ఏ జాతిలో పుట్టినట్లు నువ్వు మేలుకొన్న తరువాత ఆ శరీరం ఏమైంది? దానికి ఎవడన్నా ముట్టుకు నీళ్ళు చల్లించుకునేవాడు ఉన్నాడా? అటు అనుకుంటే ప్రతిరోజు స్వప్నం వస్తుంది, రోజు నీళ్ళు చల్లించుకోవాల్సిందే నువ్వు. ఇంకా రోజు ఒక శరీరం పోతా వస్తుంది వచ్చి వచ్చి. అందువల్ల ఇక్కడ ఏం చెప్తున్నాడు? కలలోన దోచిన కాయంబులకును ఈ తనువునకును ఎచ్చు తగ్గుగలదే. స్వప్నములో నువ్వు ఉన్నప్పుడు ఇది ఉందా, గుర్తుందా నీకు? ఈ శరీరము లేదు, అస్సలు జ్ఞాపకం లేదు. ఏమి ఈ చెవులు కాదు, ఈ కళ్ళు కాదు, అసలు ఈ సెట్టింగే లేదాడ, అది వేరే. మరి మేలుకొన్న తర్వాత అది లేదు, ఆ సెట్టింగే లేదు, ఇది వేరే. అందువల్ల ఇక్కడ ఏం చెప్తున్నాడు? కలలో కనబడిన శరీరానికి, మెలకువలో నువ్వు ఉపయోగిస్తున్నటువంటి ఈ శరీరానికి తేడా ఏమీ లేదు. అది తక్కువ, ఇది ఎక్కువ అనేదానికి లేదు. ఇది ఎక్కువ, అది తక్కువ అనేదానికి లేదు. రెండూ ఒకటే. అది ఏడలేదు, ఇది ఆడలేదు. అది ఏడ పనికిరాదు, ఇది ఆడ పనికిరాదు. అది ఎట్లా అంటే కువైట్లో డబ్బులు ఏడ మారదు, ఇండియాలో డబ్బులు కువైట్లో మారదు. ఈయన ఒక భూమి మీదనే ఇంత వేరియేషన్ ఉంటే లోకాలే మారిపోతే చెల్లుతామా మనం చెప్పు? అందువల్లనే భగవంతుడు ఈ శరీరము నువ్వు స్వర్గానికి పోవాలనుకున్నా, లేదా వైకుంఠానికి పోవాలనుకున్నా, సత్యలోకానికి పోవాలనుకున్నా, ఈ శరీరం అక్కడ చెల్లదు. ఇది అక్కడ పనికిరాదు. ఇది భూలోకము అన్నిటికంటే తక్కువ అని అర్థం, చీపు. అందువల్ల నువ్వు అన్నిటికంటే తక్కువ వాల్యూ ఉన్న దాని యందు నివసిస్తున్నావు. కాబట్టి దీన్ని తీసుకొని పోవాలనుకుంటే నువ్వు ఇది ఎక్కడా చెల్లదు, ఇది ఎక్కడా మారదు, ఇది ఎక్కడా ఉపయోగపడదు. అందువల్ల దీన్ని మనం వదిలేటప్పుడు వేస్ట్ కింద వదిలేసి వెళ్ళిపోతున్నాం. ఒరే నాయనా కొడుక, నేను పోతున్నాను, దీన్ని నువ్వు వాడుకోరాని కొడుకు ఇచ్చేదానికి లేదు. పోనీ నా మనవడంటే ఇష్టం నాకు, ఒరే మనవడా నువ్వు వాడుకోరా దీన్ని, భలే పేరుగా బతికిరారా నేను, మనవడా నువ్వు వాడుకోరా అని మనవనికి ఇచ్చేదానికి లేదు దీన్ని. ఏమే నువ్వు తెచ్చుకున్నావు, నువ్వు పడుకుంటావు దీంతో, అంతేగాని నువ్వు వదిలేస్తే దీన్ని మళ్ళీ లేపేవాడు లేడు, ఏమి కళ్ళు అటు తెరిపించేవాడు లేడు, తల అటు తిప్పేవాడు లేడు, అటు ఎగచూసేవాడు లేడు. ఇంకా
కళ్ళు ఆరుస్తున్నావు, తలదిప్పి చూస్తున్నావు, నడుస్తున్నావు, పిలిస్తే వస్తున్నావు, చెప్తే చేస్తున్నావు అంటే లోపల ఒకడు ఉన్నాడు, పనికొచ్చేవాడు ఉన్నాడు కాబట్టి అన్ని పనులు చేస్తున్నావు. పనికొచ్చేవాడు లేకపోతే మళ్ళీ నువ్వు ఏం పని చేసేది లేదు. అందువల్ల ఈ శరీరము ఈ లోకములో తప్ప ఏ లోకములో పనికిరాదు గనుక, చెల్లదు గనుక మనకు ఇక్కడ ఒక పర్మిషన్ ఎంతవరకైతే ఉందో అంతవరకే. ఏమి నువ్వు ఎక్కడి వరకు టికెట్ తీసుకుంటావో అక్కడి వరకే దానికి హక్కు, దానికి పవరు. లేదండి నేను ఇంకొక స్టేజీలో దిగుతాను అంటే టికెట్ మళ్ళీ చెల్లదండి, అది మళ్ళీ నెక్స్ట్ నువ్వు ఆ స్టేజీ నుంచి వేరే టికెట్ కొనాలా, లేకపోతే దిగేయాలి అంతే కదా, తప్పనిసరిగా అంతే. అలాగా ఈ శరీరానికి ఇన్ని సంవత్సరాలని ఒక టార్గెట్ అంతే. ఆ సమయానికి నువ్వు శరీరంలో ఉండే ప్రాణం దిగేయాల్సింది అంతే. దీన్ని ఎక్స్టెన్షన్ చేసేదానికి కుదరదు. అంటే కండక్టర్ గారు ఈ టికెట్కి 2 దొంకలు వేసినావు కదా, ఇంకొక స్టేజీ కాడికి ఇంకొక దొంకేసి దీన్ని అని అంటే అదే ఆ టికెట్ని ఇంకొక దొంకేసి ఇచ్చేదానికి కుదరదు కదా. అలాగే ఈ శరీరాన్ని మళ్ళీ ఇంకొంచెం ఆయుష్ని పెంచి పెట్టుకునేదానికి కుదరదు, అదంతే. అందువల్ల శరీరము వేస్ట్, కర్మ వల్ల వచ్చినటువంటిది ఇది. అందువల్ల ఈ శరీరము స్వప్నములో ఉండే కనపడే శరీరానికి ఈ శరీరానికి తేడా లేదు. ఆ స్వప్నములో ఉన్న శరీరాన్ని ఎవరు తెచ్చారు? మరలను ఎవరు కొనిపోయి ఏమీ లేదు. స్వప్నంలో శరీరాన్ని నువ్వు నిద్రపోయే సమయానికి నేను రెడీగా దాన్ని తెచ్చి పెడతాను, స్వప్నం వచ్చేటప్పటికి నీకేం ఇబ్బంది చేయను నేను అని నీకు స్వప్నం వచ్చే సమయానికి ఆ శరీరాన్ని తెచ్చిచ్చిన వాళ్ళు ఎవరున్నా ఉండారా? ఏమి మెలకు వచ్చే సమయానికి దాన్ని తీసేసి దీన్ని తగిలిచ్చేవాళ్ళు ఎవరున్నా ఉండారా? కాబట్టి తమకు తామె వచ్చి తమకు తామె తోచి తమకు తామె లేదు తలచి చూడ. తనకు తానే వస్తూ ఉంది, ఏది స్వప్నము, తనకు తానే వెళ్ళిపోతూ ఉంది. అలాగా ఇది నువ్వేమన్నా డబ్బులు ఇచ్చి కొనగచ్చుకున్నావా? దీన్ని దాని అంతట వచ్చింది, దాని అంతట అది వెళ్ళిపోతుంది. నిజముగా రాలేదు, నిజముగా పోలేదు. గురువాక్యము శాస్త్ర దృష్టాంతం. ఇందాక మనం ఏం చెప్పుకున్నాం? నిజముగా హంస తిరగడం లేదు, నిజముగా మనస్సు కదలడం లేదు. నిజంగా అద్దములో నువ్వు లేవు, నిజంగా నీళ్ళల్లో ఆకాశం లేదు, అయినా ఉన్నట్లుంది. అలాగే ఇది కూడా నిజముగా రాలేదు, నిజముగా పోలేదు, సర్వంబు భ్రాంతిచే సంభవించే. భ్రమ, భ్రాంతి, లేనిదాన్ని ఉంది అని నువ్వు భ్రమపడుతున్నావు, అది ఇంత అయింది. కాన నీకును దేహంబు గాని ఎరుక గాని ఇంద్రియములు గాని కలవటంచు ఎన్నడైనను భ్రమజంది ఎంచవలదు. శరీరము గాని ఇంద్రియములు గాని మనస్సు గాని ఉంది అని ఎప్పుడైనా సరే మనస్సులో దాన్ని భ్రమ చెందకూడదు సుమా. ఎన్నడైనను భ్రమజంది ఎంచవలదు. అట్టు ఎంచుటే స్వప్నంబునగును తలంప. నాకు దేహము ఉంది, మనస్సుంది, ఇంద్రియాదులు ఉన్నాయి అని నువ్వు తలంచావా, అయితే నువ్వు స్వప్నములో ఉన్నట్లే, నువ్వు భ్రాంతిలో ఉన్నట్లే, నువ్వు మాయలో ఉన్నట్లే, నీకు బంధములో ఉన్నట్లే,
కర్మలన్నీ నువ్వు అనుభవించాల్సిందే. ఒక నలుగురు మిత్రులు ఒక చోట కూర్చొని ఉంటారు నైట్లో. వాళ్ళలో ఒకడు నిద్రపోతూ ఉంటాడు, ముగ్గురు మీటింగ్లో ఉంటారు, మాట్లాడుకుంటూ ఉంటారు ముగ్గురు. ఈ నిద్రపోయిన వానికి స్వప్నం వచ్చి, స్వప్నములో పులి ధరుకొని వస్తుంది. పులి ఎంతెంతో ప్రయత్నిస్తాడు దాని నోట పడకుండా తప్పుకోవాలని, సాధ్యం అవ్వదు. ఎంత స్పీడుగా పరిగెత్తినా అది మిడాలు దొక్కుంటా వచ్చేస్తోంది. ఇంకా పీక పట్టుకునేసే సమయానికి మెలకు వచ్చేసింది. మెలకు వచ్చేస్తే గుండె డమ్ 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 అని కొట్టుకుంటా ఉండదు దీనికి. అమ్మయ్య లేదు లేరా ఇది స్వప్నము అనుకొని కాసేపటికి వాడు ధైర్యం తెచ్చుకుంటాడు. అయితే ఇంతవరకు వానికి పుల్ లేదా, పుల్ తరవలేదా కానీ వీళ్ళకి ముగ్గురికి లేని పులి ఈయనకే యాటి నుంచి వచ్చింది. వీళ్ళు ముగ్గురు కూడా ఆన్నే మాట్లాడుకుంటా ఉన్నారు, ఒక చోటనే ఆన్నే పడుకొని నిద్రపోతూ ఉన్నాడు. వీళ్ళకి ముగ్గురికి లేనటువంటి పులి వీడికి యాటి నుంచి వచ్చింది. వీళ్ళకి ముగ్గురికి ఇంట్లో కూర్చొని ఉంటే వీడికి మాత్రం అడవి యాటి నుంచి వచ్చింది. భ్రమ అట్లాంటిది. అట్లాంటిది రుక్మిణి. అది చెప్తున్నాడు స్వామి గారు ఇక్కడ. ప్రపంచమంతా భ్రమ 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 అనే వల, ఆ వలకు తగులుకుంటున్నారు. అందుకే రామకృష్ణ పరమహంస గారు ఒక మాట అంటాడు, వల నీటిలో జాలరి వాళ్ళు నీటిలో వల వేస్తారు చేపల కోసం. ఆ వలకు కన్నులు ఉంటాయి, కన్నులు సైజు. వల కన్ను సైజు కంటే చిన్నగా ఉండే చేప వలతో దానికి ఇబ్బంది లేదు. ఈ పక్క నుంచి ఆ పక్క, ఆ పక్క నుంచి ఈ పక్క ఎన్నిసార్లు తిరుగుతూ ఉంటుంది. వల కన్ను కంటే పెద్దదిగా ఉన్న చేపే తగులుకుంటుంది. చూసినావా? అలాగే ఎవడైతే భగవంతుని విషయంలో ఒదిగి అణిగి మణిగి ఉంటాడో వాడు చిన్న చేప పెద్ద వలలో ఈ వారికి ఆ వారికి సులభంగా దానికి అడ్డమే లేకుండా తిరిగాడినట్లు వాడు ఈ మాయ ప్రపంచంలో అడ్డం లేకుండా తిరుగుతూ ఉంటాడు. వాడు ఎన్నిసార్లు పోయి వచ్చినా వానికి అడ్డమే ఉండదు. అందువల్ల వినయం కావాలి. అంటే దాని అర్థం ఏంటంటే ఎవడైతే ఆ హంసతో కూడా తిరుగుతూ ఉంటాడో వానికి వల తగులుకోదు. ఇది హంసలో దూరి వచ్చేది దిగేది, హంసలో దూరిపోయి దిగి వచ్చేది గినా వాడు నేర్చుకున్నాడంటే వానికి ఇంక వల తగులుకోదు. దాన్ని ఇసిపెట్టి తిరిగితే తగులుకుంటాడు. అందువల్ల దాంతో కలిసి తిరిగితే తప్పుకుంటాడు, దాన్ని వదిలి తిరిగితే తగులుకుంటాడు. అందుకు మహాత్ములు దాన్ని ప్రమాణం చేసి చెప్పింది. అందుకే తాను ఉండుటయును తాను లేకుండుట అవని తనదు వర్తనంబులాది లేని కలయటంచు కానక కలనుండు మనుజుండు మనుజుడుందు జనన మరణములను. మనము ఈ లోకములో ఉండడం కానీ, ఉన్నప్పుడు చేసినటువంటి పనులు కానీ, లేకుండా పోవడం కానీ, కొంతకాలానికి లేకుండా పోవడం కానీ, ఉండడము కలే, ఉన్నప్పుడు చేసింది కలే, ఉండి వెళ్ళిపోయింది కలే. ఇదంతా స్వప్నముతో సమానమే అని నువ్వు గ్రహించకపోతే అట్టివాడు జనన మరణముల నొందుచుండు. నేను ఇప్పుడు శరీరములో ఉన్నాను అనే భావం ఉంటే ఇంక వానికి మరలా జన్మం ఉన్నట్లే. అందువల్ల శరీర భ్రాంతి, శరీర సంబంధీకుల పట్ల భ్రాంతి సున్నా. శరీరం పట్లనే భ్రాంతి లేనప్పుడు శరీర సంబంధమైనటువంటి వాళ్ళ మీద భ్రాంతి ఎట్లా ఉంటుంది? అసలు భ్రాంతి అంటే అది
ఎవరి మీద ఉన్న భ్రాంతే. భ్రాంతి ఎవరి మీద ఉన్నా భ్రాంతియే. అసలు భ్రాంతి అంటే అర్థం ఏంది? లేని దానిని నువ్వు భ్రమిస్తున్నావు, అశాశ్వతమైన సంబంధాలను కల్పించుకుంటున్నావు. శాశ్వత సంబంధాన్ని నువ్వు తెలుసుకోవాలి అనేది శాస్త్రం యొక్క అభిప్రాయం. శాస్త్రం యొక్క అభిప్రాయం ఏంది అంటే శాశ్వతమైన దానిని నువ్వు తెలుసుకోవాలి, అశాశ్వతమైనటువంటి దానిని నమ్మి మోసపోవద్దు. బెండు కట్టుకొని ఈత రానోడు బెండును నమ్మి దిగొచ్చు నీళ్ళల్లో, గుండును నమ్మి దిగేస్తే ఎట్ట? గుండు కట్టుకొని దిగితే ఎట్ట? మునిగిపోతాడు అంతే. ముందే వానికి ఈత రాదు, దానికి తోడు గుండు ఒకదాన్ని కట్టుకొని దిగేస్తే. కాబట్టి బెండు నీకు హెల్ప్ చేస్తుంది, లేపుతుంది. బెండు నీకు హెల్ప్ చేస్తుంది, మునగనివ్వదు. ఆ లోపల నీకు తగిన ప్రయత్నం కాళ్ళో చేతులు ఏదో ఒకటి కదిలిస్తావు కాబట్టి గడ్డను పడిపోతావు. ఆ బెండే లేకపోతే చేతగానితనంతో మునిగిపోతావు నీళ్ళల్లో. కాబట్టి ఈత నేర్చుకోవడం ఎంత కష్టసాధ్యమో బ్రహ్మ విద్య అలాగే కష్టసాధ్యమైనది. అందువల్ల మొదట్లో ఈత నేర్చుకునేవాడు ముక్కల్లోకి నీళ్లు పోతాయి, నోట్లోకి నీళ్లు పోతాయి, చెవల్లోకి నీళ్లు పోతాయి, ఏమో అయిపోతామరా మనము అని భయపడతాడు కూడా. కానీ బాగా ఈత వచ్చిన వాడు పక్కన ఉంటే వాడు ధైర్యం చెప్తాడు, అరే కొద్ది రోజులు అంతే, అట్లుంటుంది అంతేరా, ఏం కాదు, నేను కొడతా చూడు అని వాడు నీళ్ళలో 4 రౌండ్లు వేసి చూపిస్తాడు, ఎగిరి దూకి చూపిస్తాడు, మునిగి పూడి ఎత్తుకొని వచ్చి చూపిస్తాడు. ఇంతేరా చూడు. అలాగా దీని యందు కూడా అలా మొదట్లో కాస్త భయం అనిపిస్తుంది. ఇది ఏమో ఇది మనకు అర్థం కాలేదు, ఇది ఇంతకు దీని నుంచి ఏమీ టేస్ట్ మనకు తెలియడం లేదు. స్వామి చెప్పడమేమో చాలా మంచిగా ఉంది కానీ అనుభవానికి రాలేదే, దీని దుంపదే కానీ అనిపిస్తుంది. కానీ ఏమి అట్లని నువ్వు దాన్ని విరమించద్దు. మహాత్ములు తప్పు చెప్పరు, తప్పు చెప్పాల్సిన వాళ్ళకి అవసరం లేదు. అది నేను ఒక్కడిని తప్పు చెప్పేటట్లయితే శ్రీకృష్ణ పరమాత్మ తప్పు చెప్తాడా? వ్యాస భగవానుడు తప్పు చెప్తాడా? వశిష్ఠాది మౌనీంద్రులు తప్పు చెప్తారా? వాళ్ళు చెప్పు. కాదు. ఎరుకయున్న వరకు మరుపును ఉండు, మరుపు గలుగు వరకు ఎరుకయుండు. మీరు ఒక టార్చ్ లైట్ ఆన్ చేసి పెట్టేయండి, అట్లే తొందరగా వీక్ అయిపోతుంది. అప్పుడప్పుడు ఆఫ్ చేస్తా ఆన్ చెయ్యి, ఆఫ్ చేస్తా ఆన్ చెయ్యి. అది స్టడీ చేసుకుంటుంది దాని యొక్క పవర్ను. ఎక్కువ సమయం మనకు ఉపయోగపడుతుంది. అది ఒకేసారి ఆన్ చేసి పెట్టేసేసామనుకోండి తొందరగా వీక్ అయిపోతుంది. నేను పొలాల కాడికి పోయేటప్పుడు నైట్లో ఆ లైట్లు అట్లా ఉపయోగించి నేను చూసి నాకు బాగా అనుభవం అది. అందుకు చెప్తున్నాను నేను ఆ విషయాన్ని. 3 సెల్సుల లైట్లు, 2 సెల్సుల లైట్లు, 5 సెల్సుల లైట్లు ఉండేవి. కొంతసేపు బాగా మలుగుతాయి, అట్లే ఆన్ చేసి పెట్టేసినాం అనుకో క్రమంగా దిమ్మైపోతాయి. అలాగా ఈ మనస్సు అనేటువంటిది వెలుగు స్వరూపమైనది. మనస్సు అంటే అర్థమైంది వెలుగు. మనస్సు వెలుగు కాబట్టి మెలుగు రాగానే కళ్ళు తెరుస్తూ ఉంది. మనస్సు అట్ట వెళ్ళిపోవాలి అనుకుంటే, నిద్రలోకి వెళ్ళిపోవాలనుకుంటే ముందు కనురెప్పలను లాక్ చేసి వెళ్ళిపోతుంది. నువ్వు పడుకోవాలనుకుంటే డోర్ లాక్ చేసి పడుకుంటావు కదా. అలాగే స్వామిగారు లోపల విశ్రాంతి తీసుకోవాలనుకున్నప్పుడు ఇంద్రియాదులు డోర్లన్నీ లాక్ చేసుకొని ఆయన విశ్రాంతి తీసుకుంటాడు. మళ్ళీ నువ్వు మేలుకున్న తర్వాత ఇల్లు వాకిలు తెరుస్తావు కదా. అలాగే జీవుడు మెలకువలోకి వచ్చాడు అంటే మళ్ళీ కనురెప్పలు తెరుస్తాడు, వాకిలు ఓపెన్ చేస్తున్నాడు. అంటే మనస్సు మెలకువలోకి వచ్చింది అంటే వెంటనే కళ్ళు నీకు చూపు కనపడుతుంది. మనస్సు నిద్రలోకి వెళ్ళిపోయిందంటే చూపు ఆపైపోతుంది. దీన్ని బట్టి విచారించినప్పుడు మనస్సు వెలుగు స్వరూపము. ఇది
దీనికి స్వామిగారు ఏం చెప్తున్నాడు? ఎరుకయునున్న వరకు మరపును ఉండును. నీకు జ్ఞాపకం, ఒక విషయం జ్ఞాపకం ఉంది అంటే కొంతసేపటికి దాన్ని మర్చిపోయే స్వభావం కూడా ఉంటుంది. మళ్ళీ ఆ మరుపు అట్లే పోదు, మళ్ళా గుర్తు చేస్తుంది. గుర్తు చేసిన కొంతసేపటికి దాన్నే గుర్తు పెట్టుకోదు, దాన్ని మర్చిపోతుంది, ఇంకొక దాన్ని గుర్తు చేస్తూ ఉంటుంది. ఎందుకు అలా పెట్టాడు అంటే, ఇప్పుడు ఒకే విషయాన్ని గుర్తుపెట్టుకోనే ఉన్నాడు అనుకో, ఇంక నెక్స్ట్ ఏం ఆలోచించాలనేది ఇంక మళ్ళీ ప్లేస్ ఉండదు ఆడ. ఇప్పుడు ఒకే మాట చెప్పుకుంటూనే ఉన్నావు అనుకో, చెప్పిందే చెప్పుకుంటా ఉంటే ఇంక మ్యాటర్ అంతా చెప్పేది ఎప్పుడు నువ్వు, అది ఎప్పుడు పూర్తి అవుతుంది? ఇంకా అది వాడిని ఏమంటారు? వీడు మెంటల్ వాడిని అంటారు కదా, చెప్పిందే చెప్తా ఉంటే. అందుకని ఆయన నెక్స్ట్ విషయాన్ని గురించి మాట్లాడాలి అంటే ఒక మాట తరువాత ఇంకేం మాట్లాడాలి, ఈ మాట మాట్లాడిన తర్వాత ఇంకేం తెలియచేయాలి, ఇంకేం తెలుసుకోవాలి. అందువల్ల మార్పులు ఉన్నాయి, మార్పులు పెట్టాడు. అలాగే ఈ విషయాన్ని మరిచితేనే ఇంకొక విషయం గుర్తు చేసుకుంటావు, దాన్ని మరిస్తేనే ఇంకొక దాన్ని గుర్తు చేసుకుంటావు. మనసు అలా శక్తి పెంచుకుంటూ ఉంటుంది. లైట్ ఆఫ్ చేసి ఆన్ చేస్తేనే బ్యాటరీలు శక్తిని పుంజుకుంటాయి, అలాగే పెట్టేస్తే వీక్ అయిపోతుందని చెప్పింది నేను. అందుకే ఒకే విషయాన్ని అట్లాగే గుర్తుపెట్టుకొని ఉన్నాం అనుకోండి, మైండ్ చెడిపోయింది అని అర్థం. అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని దీన్ని అనుసరిస్తుంటారు. అందువల్ల ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మనస్సు అనేటువంటిది మరుపు జ్ఞాపకం రెండింటితో మిశ్రమమై ఉన్నది మనస్సు. ఇక పరిపూర్ణము, అచలము, పరబ్రహ్మము అని చెప్పేది ఏదే తెలుసా? అది మరుపు లేనిది, అది ఎరుకగానిది. ఏ ఎరుక కాదు? మరుపనే ఎరుక కాదు. అంటే గుర్తు చేసుకోవడం, మళ్ళీ మర్చిపోవడం, మళ్ళీ గుర్తు చేసుకోవడం, మళ్ళీ మర్చిపోవడం, అలాంటి ఎరుక కాదు. మరుపు లేనట్టి ఎరుక కలిగినది, నిత్య జాగ్రత్త కలిగినది, అసలు ఎప్పుడూ యామరిపాటు లేనిది. అట్లాంటిది కాబట్టే టైం టు టైం సూర్యోదయం, టైం టు టైం శుక్లపక్షం, కృష్ణపక్షం, ఉత్తరాయణం, దక్షిణాయనం, ఋతువులు, అయనములు, సంవత్సరములు, మాసములు, పక్షములు కంటిన్యూగా ఇవన్నీ ఎక్కడ మిస్ అవ్వకుండా నడుస్తూ ఉన్నాయి అంటే మరుపే లేనటువంటి శక్తి, అసలు మిస్ అయ్యే ఛాన్సే లేదు. అటువంటిది ఆ పరబ్రహ్మము యొక్క స్వరూపం. దాని చేత ఇవి కరెక్ట్గా బ్యాలెన్స్ చేస్తూ ఉన్నాయి. దానిని నువ్వు గుర్తించాలి అని శాస్త్రం చెప్తుంది. నువ్వు ఆ లెవెల్లో లేవు, ఆ స్థాయిలో లేవు, దాన్ని గ్రహించగలిగినటువంటి యొక్క జ్ఞానం కలిగి లేవు నువ్వు. కాబట్టి దాన్ని ఏదైతే శాశ్వతంగా ఉందో, శాశ్వతంగా ఎప్పటికీ తన క్రమం తప్పకుండా ఏదైతే ప్రచరిస్తూ ఉందో, అటువంటి యొక్క సత్యాన్ని నువ్వు గుర్తించాలని మన కోసమే ఇన్ని వేదాలు మహాత్ములు లిఖించి పెట్టారు. కలలేనిది జాగ్రత్తయును కలదని భావించువాడే కలమనుజుడు. ఎవడికైతే భ్రమ లేదా భ్రాంతి లేదా ఈ ప్రపంచములో ఉన్న వస్తు సముదాయము పట్ల ఇష్టము ఎవనికి ఉండదో వాడు స్వప్నము లేనివాడు, వాడు జాగ్రత్త గలవాడు. జాగ్రత్త అంటే మేలుకోవడం, జాగ్రత్త అంటే మేలుకోవడం కాదు. మేలుకోనున్నప్పుడు కూడా ఈ ప్రపంచము అశాశ్వతమైనదని, ఇది మాయ ప్రపంచమని, దీని పట్ల మమకారం లేకుండా ఉండడమే జాగ్రత్త. అందువల్ల జాగ్రత్త అంటే ఏమి? మాయ ప్రపంచాన్ని నమ్మి మోసపోవద్దు.
అది ఆ పద్యముల అర్థం అది. కలలేనిది జాగ్రత్తయును. ఇప్పుడు నువ్వు మేలుకొని ఉన్నావు, ఇప్పుడు నీకు స్వప్నం ఉందా? లేదు. అలాగే కలదని భావించువాడే కలమనుజుడు. జాగ్రత్త అనగా ఈ ప్రపంచములో నేను మాయకు తగులుకోకుండా, మాయ చేత మోసపోకుండా, భ్రమకు తగులుకోకుండా జాగ్రత్తగా ఉన్నాను అని ఎవడైతే తన ఆత్మసాక్షిగా అలా ఉంటున్నాడో వాడే నిజంగా మనుజుడు. మానవుడంటే వాడే, తక్కిన వాళ్ళంతా మనుజులు కాదు. కల వంటిది జాగ్రత్తయని తలపోసినయతడే కలను దాటిన ఘనుడౌ. స్వప్నం ఎట్లాంటిదో మెలకువ ప్రపంచము కూడా అట్లాంటిదే అని గుర్తించినటువంటి మహాత్ముడు ఘనుడు అతడే. ఒకే మంచం మీద భార్య మీద చేయి వేసుకొని పడుకొని ఉంటాడు, నిద్రపోతే అది గుర్తుండదు. భార్య మీద చేయి వేసుకొని పడుకొని ఉంటాడు, నిద్ర వచ్చేస్తుంది, ఈ అనుబంధం గుర్తుండదు. ఏమైంది అది? అది భ్రాంతి. ప్రపంచమంతా అంతే. కలదాన్ని చూడకు ఎరుకను. ఎరుక అనేది ఉంది అని ఎప్పుడు కానీ నువ్వు చూసే చూపులో ఈ ఎరుక ఉంది అని చూడద్దు. కలదని చూడకు ఎరుకను, కలదని చేయకుమా ఎట్టి కార్యము ఇలయు. ఇది నిజమే అని చెయ్యొద్దు. ఆహాహా, ఇది అబద్ధమే, ఇది అసత్యమే, ఇది అశాశ్వతమే అనేది దృష్టిలో పెట్టుకొని అట్లని నిలపొద్దు, అట్లని తగులుకోవద్దు, అట్లని చెయ్యొద్దు. ఏం బ్యాలెన్స్ రా ఇది? కంటికి కనపడకుండా పడిపోతున్నారు మనుషులంతా. కంటికి కనపడకుండా బ్యాలెన్స్ చేస్తున్నారు జ్ఞానులంతా. కాబట్టి దీంట్లో స్లిప్ అవ్వకుండా ఎంతమంది ఉన్నారు అనేది ఆ అంతరాత్మక ఎరుక. కలదాన్ని చూడకు ఎరుకను. ఇప్పుడు ఎంతమంది అక్కడ కూర్చొని ఉన్నారో అందరూ ఎరుక కలిగి ఉన్నారు కనుకనే బాడీలన్నీ కూర్చొని ఉన్నాయి. ఎరుక లేకపోతే ఈయన కింద పడిపోతాయి అంతే. ప్రపంచమంతా తిరుగాడుతూ ఉన్నారంటే ఎరుక. కానీ ఈ ఎరుక ఉంది అని చూడద్దు. ఇంకెట్లా చూడాలి? ఎరుక లేదు, ఉన్నది ఆ పరిపూర్ణమే అనే దృష్టితో చూడు. ఉన్నది ఆ పరిపూర్ణమే అని చూడు. జాగ్రత్త. జాగ్రత్త అంటే ఏమి? భద్రం. దాన్ని స్లిప్ అయ్యేవు, జాగ్రత్తగా ఉండు. అంటే మనస్సు, దాన్ని మనస్సు అనడానికి లేదు, జ్ఞానం అనడానికి లేదు, సాక్షి అనడానికి లేదు. ఏది? నువ్వు ఎక్కడ జాగ్రత్తగా ఉండాలా అంటే జ్ఞానం కలిగా, లేదు హుషారుగానా, తెలివిగానా? ఇవన్నీ కూడా మనస్సులో తిరుగాడే అనేక గుణాలలో ఇవి కూడా ఒక గుణముతో సమానమైనవే. ఏది? తెలివి కావచ్చు, నేర్పరితనం కావచ్చు, చమత్కారం కావచ్చు, జ్ఞానం కావచ్చు, ఇవన్నీ సాక్షి అని చెప్పబడేది కూడా. ఇంకెక్కడ జాగ్రత్తగా ఉండాలి? అది పాము కాళ్ళు పాముకే తెలుస్తాయి అన్నట్లు, పక్షికి ఆకాశంలో నడిచే విధానం దానికే అర్థమవుతుంది అన్నట్లు, జ్ఞానికి గురుసేవా బలం వల్ల వాని మేధస్సుకు అది అర్థమవుతుంది అంతే. గురుసేవా బలం వల్ల
వాని మైండ్ దాన్ని స్కాచ్ చేస్తుంది, దాన్ని గుర్తిస్తుంది. అది ఎట్లొచ్చింది మనకి ఇది అంటే అదే నీది పొరపాటు. ఎట్లొచ్చింది మనకి ఇది అనేదే పొరపాటు. అది వచ్చింది కాదు, అది సహజం, అది అంతే. అది వచ్చింది కాదు. ఓ ఇప్పుడు తెలుసుకున్నాను నేను, బలి తెలివైనోడిని కాబట్టి తెలుసుకున్నా. నేను ఇట్లా వాళ్ళైతేనా నేను కాబట్టి తెలుసుకున్నా. అది కూడా తప్పే. అక్కడ కూడా అహంకారం ఉంది చూడు. దీని దుంపదగ అహంకారము ఏనుగు బల్లేరికాయ ఏ పాటుకేసినా ఒక ముళ్ళు పైకి ఉంటుంది అన్నట్లు, నువ్వు ఎట్లా మాట్లాడినా ఒక పక్క అది పైకి తిరుక్కుంటూనే ఉంటుంది. అందుకు నోరు మూసుకునేది అన్నిటికంటే ఉత్తమం. కొన్ని విషయాలు తెలియచేయాలి కనుక, అది వేద ధర్మం కనుక నోరు తెరవాలి, కానీ లేకపోతే నోరు తెరవకుండా ఉండడమే ఉత్తమం. అసలు ఎవరు చెప్తున్నారు ఈ విషయాలను? శ్రీకృష్ణ భగవానుడు. వింటూ ఉన్నదెవరు? రుక్మిణీదేవి. మరి ద్వారకాపురవాసుడైనటువంటి కృష్ణ పరమాత్మ వాళ్ళకి ఏమిటండి తక్కువ? వాళ్ళకి ఏమి తక్కువ చెప్పు? సకలైశ్వర్య సంపన్నులు, లోకాన్ని ఉద్ధరించడానికి అవతరించిన అవతార పురుషులు వాళ్ళు. అటువంటి వాళ్ళకే అయినా ఈ విద్య అవసరం. ఇది బ్రహ్మకైనా ఇది అవసరం, విష్ణువుకైనా అవసరం, దేవతలకైనా అవసరం. మరి మనకి ఇంకెంత అవసరమో చూడండి. ఎరుకయే స్వప్న మా ఎరుకయే జాగ్రత్త, ఎరుకలేకయునను ఏమీ లేదు. ఎరుక ఉంది అంటే నీకు జాగ్రత్త ఉన్నట్లే, స్వప్నం ఉన్నట్లే. స్వప్నంబు చిన్న అబద్ధంబు, సర్వ ప్రపంచంబు పెద్ద అబద్ధమయ్యే. స్వప్నము అబద్ధం. ఏం అబద్ధమో? చిన్న అబద్ధం. ఎరుక జాగ్రత్త పెద్ద అబద్ధం అంటాడు. అందువల్ల ఉదయం 6 నుంచి సాయంత్రం 6, 7 కాదు 8, 9 వరకు ఎరుకలోనే ఉంటాం, మెలకువలు, ఈ ప్రపంచంలో మెలకువలో. అందువల్ల ఇది పెద్ద అబద్ధము. స్వప్నము ఏదో కొంతసేపు, 1 గంట, అర్ధ గంట, 10 నిమిషాలు, 20 నిమిషాలు స్వప్నంలోకి వెళ్ళి వచ్చేస్తుంటాం. అందువల్ల దాన్ని చిన్న అబద్ధము స్వప్నము, పెద్ద అబద్ధము జాగ్రత్త. అందువల్ల ఎరుకయే స్వప్న మా ఎరుకయే జాగ్రత్త, ఎరుకలేకయునను ఏమీ లేదు. స్వప్నంబు చిన్న అబద్ధంబు, సర్వ ప్రపంచంబు పెద్ద అబద్ధమయ్యే. జాగరంబును లేదు, స్వప్నమేమియు లేదు, నిద్రబోహుట లేదు, నిర్ణయములు చేయుటయును లేదు. చిత్తవృత్తియే గాని అంట వింటయు కంట తింట లేదు. బంధమోక్షములును లేవు, భవము లేదు, నాశములు లేదు. సంసార నటన కల్గదరయ, ఎరుకయు కలలోన అచలమనెడు జాగ్రత్తను గన్న అశరీరీ జన్మలకును. నిద్ర కానీ, మెలకువ కానీ, స్వప్నము కానీ నిజంగా లేవు. బంధము లేదు. బంధం ఉంటే కదా నీకు ఇంక మోక్షం కావాలా? మోక్షము వచ్చేది కాదు, అది స్వతసిద్ధం, అది నీ సహజం స్వరూపం. అది అసలు నువ్వు పుట్టడం కానీ, పెరిగి జీవించడం కానీ, మరణించడం కానీ ఇవన్నీ ఎరుక యొక్క విలాసాలే తప్ప సహజాత్మస్వరూపమైనటువంటి నీకు ఇవి ఎప్పుడూ లేవు. అందుకే మా గురుదేవుల వారు
ఇంక నేను వెళతాను నాయనా అని అనలా. అట్లుంటాను నాయనా అన్నాడు. ఏమి శాశ్వతమైనటువంటి యొక్క సిగ్నేచర్స్ చేస్తారు చూడండి వాళ్ళు, సిగ్నల్స్. అట్లుంటాను నాయనా. మళ్ళా నువ్వు ఎన్నిసార్లు దాన్ని తిరిగేసి మళ్ళీ చూసినా అది వేదం ఒప్పుకుంటుంది. అది మహాత్ములు, నిజ మహాత్ముల యొక్క సంబోధన అలా ఉంటుంది. వేదాంతమనగా ఏమని స్వామి ప్రశ్నిస్తున్నాడు. వేదాంతం అంటే ఏంది? వాదిల్తురు కొందరెప్పుడు వసుధ అలా చతుర్వేదాతీతం బగుటను వేదాంతం మనుసు బుధులు వీక్షింతురుగి. 4 వేదాలకు అతీతమైంది అది. 4 వేదాలకు అందరానిటువంటి స్థితి అయింది ఇది. అందువల్ల దాన్ని ఏమంటారు? వేదాంతం. వేదాంతం అంటే అర్థమేమి? 4 వేదాలకు అవలది అది. అది ఇట్లా అని అసలు ఈ వేదాలన్నీ కూడా భగవత్ స్వరూపాన్ని చెప్పడం లేదు. ఇంకేం చెబుతున్నాయి అంటే దాన్ని అందుకోవడానికి సోపానాలను చెబుతున్నాయి. దాన్ని అందుకోవడానికి, ఆ భగవతత్వాన్ని తెలుసుకోవడానికి కావలసినటువంటి ఆ జ్ఞానాన్ని నీకు అందిస్తున్నాయి అంతే. దాన్ని తెలుసుకునేసిన తర్వాత ఇది వేదములకు అతీతమైనది, ఇది వేదాంతం అని తెలుసుకుంటాడు. అందువల్ల భగవత్ స్వరూపము యొక్క అనుభూతిని వేదాలు వర్ణించలేవు. ఎందువల్లంటే అది మాటలు కానిది. నక్కయొకటి 3 నాళ్ళ ఆహారంబు చిక్కగా ఆకట సొక్కి చనుచు నటగోస్త నీలత అల్లి బిల్లిగా నల్లి పండికైవాలిన ఫలముల రసి ఆ ఫలంబులు తిల్దునని హర్షమునవాని నందుకోబో అవి అందకున్న అప్పుడు తానెన్ని యత్నములుగాంచిన నవి లభింపమిజేసి ఆత్మ విసిగి పరగని పండ్లు దిల్లన పండ్లు పులుయు అంచునొక సొడ్డుపై పెట్టి అరిగినట్లు అచల భావంబు లోకులు అందలేనిక తన చుల్కనగజూతురుగాదే జగతి. నక్కకు ఒకానొక రోజు ఆహారమే దొరకలేదట. ఎక్కడెక్కడో వెతికి తిరిగింది, ఆహారం దొరకలే. మరుసటి రోజు దొరకలే, 3 రోజులు పస్తు ఉండిపోయింది. అదృష్టవశాత్తు ఊగుతా తూగుతా పోతూ ఉన్న సమయంలో ద్రాక్ష తోట ఎదురుగా కనపడిందంట. అబ్బా ఎంత బాగున్నాయి పండ్లు! అసలు ఈ పండ్లు ఈ గుత్తిని లాక్కోవాలి, ఆ గుత్తిని లాక్కోవాలి, ఆ గుత్తిని లాక్కోవాలి, ఆ గుత్తి తినాలి, ఈ గుత్తి తినాలని పాపం ద్రాక్ష తోట బాగా 10 అడుగులు ఎత్తి పెట్టేసి ఉంటారు కదా. ఎగిరి 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 ఒక పండు అందిందిలే. ఎగిరి 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 అందుకోలేక పోయేటప్పుడు ఈ పళ్ళు తిన్నా నా పళ్ళు పులిసిపోతాయిలే, నాకు ఒద్దుగిని అని ఎన్నికి మలుకొని వెళ్ళిపోయిందంట అది. ఈ పళ్ళు తిన్నా నా పళ్ళు పులిసిపోతాయిలే, నాకు వద్దు కానీ అని వెళ్ళిపోయిందంట. అంటే అది పళ్ళు పులిసిపోతాయని వెళ్ళిపోయిందా, అందుకొని ఒకలేక. అట్లాగే ఈ అచల పరిపూర్ణ పరబ్రహ్మమైనటువంటి యొక్క ఈ బ్రహ్మ విద్యను అందుకోలేక రకరకాలు మాట్లాడుకుంటారు మనుషులు, అంతగా తప్ప ఇది సులువుగా అందేది కాదు.
అందుకే కదా ఇతర మతాలలో ఏమన్నా ఇది దొరుకుతుందేమో అని చెప్పి ఈ హిందువులుగా ఉన్నటువంటి వాళ్ళు ఈ ఆధ్యాత్మికమైనటువంటి యోగ విద్యను అందుకునేటువంటి యొక్క సత్తా లేక దాంట్లో అది అందులో ఉందేమో సారం, అందులో ఉందేమో సారం, అందులో ఉందేమో సారం అని గోవిందమాల వేస్తారు, అయ్యప్ప మాల వేస్తారు, శక్తి మాల వేస్తారు, ఏవేవో వేస్తారు, ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు. పాపం అది ఎన్ని చేసినా అది అందేది కాదు, అది అట్లా అందేది కాదు. మాల మనస్సుకు వేయాలి కానీ శరీరానికి వేస్తే ఏం ప్రయోజనం చెప్పు? మాల మనస్సుకు వేయాలి. ఏ మాల? 21,006 నూర్లు తిరుగుతూ ఉండదు చూడు, కుడి నుంచి ఎడమకు, ఎడమ నుంచి కుడికి. ఆ మాల మనస్సుకు వేస్తే అది మాల. తక్కినవన్నీ మాలలు కాదు. అరయనే భ్రాంతి లేనిది అచల మార్గమునకు మించినదే లోకమునను లేదు. అసలు ఈ అచల మార్గాన్ని గుర్తించినటువంటి మహాత్మునికి ఏ విధమైనటువంటి భ్రాంతి వాళ్లకు లేదు. అరయ ఏ భ్రాంతి లేనిది అచల మార్గమునకు మిల్చినదే లోకమునను లేదు. నిదుర వచ్చడి వరకును నీవు జచ్చు వరకు దీనిని నీ మది మరువకుండు. ఓ రుక్మిణి, ఈ అచలమైనటువంటి ఈ బ్రహ్మ విద్య, దీనితో సమానమైనటువంటి యొక్క విద్య ఏ లోకములోనా లేదు. కాబట్టి నిదుర వచ్చు వరకు నీవు జచ్చు వరకు దీనిని నీ మది మరువకుండు. నిదుర వచ్చే వరకు, నీకు సావు వచ్చేంతవరకు దీన్ని వదిలిపెట్టద్దు. నిదుర వచ్చు వరకు, దేహముండు వరకు దీన్ని మరువకూడదు. ఇది ఏ పరమ రహస్యమో, ఇది సత్యము నమ్ము సంశయింపకు. ఇది ఏ పరమ రహస్యము, ఇది సత్యము నమ్ము సంశయింపకు. ఇక నా హృదయమున ఇంతకంటెను కుదురగు మార్గంబు లేదు గురు సాక్షి సతీ. నా హృదయములో నికరమైనటువంటి యొక్క యథార్థమైనటువంటి యొక్క సత్యము ఇంతకంటే ఇంకొకటి లేదు రుక్మిణి. ఉన్నది ఉన్నట్టు యథార్థాన్ని నీకు నేను తెలియజేశాను ఓ రుక్మిణి. ఇదియు బ్రహ్మ వలన నెరిగే వశిష్ఠుడు, అతని వలన జనకుడు, అతని వలన సుకుడు, సుకుని వలన స్వరిది సాందీపులు, కనియే అతని వలన కంటి నేను. ఇది గురు పరంపరగా వచ్చినటువంటి యొక్క సత్యం. ఇది నేనై కల్పించుకొని చెప్పింది కాదు. ఇది నిన్న మొన్నటిది కాదు. ఇది బ్రహ్మదేవుని వల్ల వశిష్ఠ మౌనీంద్రులు వారు తెలుసుకున్నారు. వశిష్ఠ భగవానుని ద్వారా జనక మహారాజు తెలుసుకున్నాడు. జనక మహారాజు నుండి సుఖయోగీంద్రుడు వారు పొందారు. సుఖయోగీంద్రుడు వారి నుండి సాందీప మౌనీంద్రులు వారు పొందారు. వారి నుండి నేను దీన్ని కన్నాను రుక్మిణి. కనుక ఇదియు బ్రహ్మ వలన నెరిగే వశిష్ఠుడు, అతని వలన జనకు, అతని వలన సుకుడు, సుకుని వలన సొరిది సాందీపులు, కనియే అతని వలన కంటి నేను. పరిపూర్ణ మెరుగా మునులకు సురలకు దుర్లభము నీకు సూటి పరచితి.
ఈ బోధ, ఈ పరిపూర్ణమైనటువంటి బోధ ఇది దేవతలకు కానీ మునీశ్వరులకు కానీ కడుంకడు దుర్లభం, అంత సులభంగా అందేది కాదు ఇది. అటువంటి సత్యాన్ని నీకు చాలా చక్కగా నీకు ఉపదేశించాను నేను రుక్మిణి. నర నృగు దుర్వాసులకును తిరముగ ఉద్దవునకేను తెల్పితి నిధియు. నరుడనేటువంటి అర్జునుడికి, నృగు చక్రవర్తికి, దూర్వాస మౌనీంద్రుడు వారికి, ఉద్ధవునికి నీకు ఈ సత్యాన్ని ఉపదేశించాను. పరమపదమునందు భ్రమ అందరికి గలదు, చేరవశమే అందరికి. భగవంతుని తెలుసుకోవాలి అనే ఇష్టం చాలామందికి ఉంటుంది, కానీ అది అంత సులభమా? పరమపదమునందు భ్రమ అందరికి గలదు, చేరవశమే అందరికి. కలయ అచల గురుని కరుణ కన్యం బగు వాంచలేకయుండు వారుదక్క. నా గురుదేవుడే నా సర్వస్వము అనే స్థిర బుద్ధి కలిగి సేవించిన మహాత్మునికి తప్ప తక్కిన వాళ్ళకి ఇది దాని జోలికి పోలేరు రుక్మిణి. అందువల్ల అచల గురుని కరుణ కన్యం బగు వాంచలేకయుండు వారుదక్క. ఇది చక్కని మార్గం. ఈ మార్గములో నడక సాగించకపోతే ఏ మార్గంబులు దొంగ త్రోవలరయం హేయంబులవు. జగద్గురువులైనటువంటి సర్వసంగ పరిత్యాగులైనటువంటి భ్రాంతిరహిత స్థితిని గుర్తించి నడిచేటువంటి మహాత్ముల సేవా మార్గముతో తప్ప నువ్వు ఇంక ఏ దోవన పోయినా అవన్నీ దొంగ దోవలే. ఏ మార్గంబులు దొంగ త్రోవల రజన హేయంబులవు, వానిచే సామాన్యంబగు దప్పిపోవు భవముల్ సంఖ్యలుగా నేర్పడు. రామాదీనిని నమ్మిన జన్మమున గురారెవ్వరు కావున ఏ మార్గంబులు సాటిగా ఉధరలో ఈ రాజమార్గంబుతోన. ఈ 14 లోకములలో ఈ మార్గముతో సమానమైనటువంటి మార్గం ఇంకా లేదు రుక్మిణి. దీన్ని కాదని నువ్వు ఏ దోవను పోయినా నువ్వు దొంగదోవలు పోయినట్లే. అనుచు తెలుపు శౌరి అడుగు దమ్ములకును మ్రొక్కి హస్తములను మొగిచి నిలచి కాంత రుక్మిణీయును ఘనమైన భక్తితో దేవదేవునిట్లు స్తుతించే. ఆ యథార్థమైనటువంటి యొక్క పరబ్రహ్మస్వరూపాన్ని నిండు మనస్సుతో దర్శించి లేచి ప్రభో కృష్ణ అని 2 చేతులెత్తి నమస్కరించి ఆ స్వామిని ఇలా స్తోత్రము చేస్తూ ఉంది. శ్రీవాసుదేవాయ చింతస్వభావ పరబ్రహ్మ నిష్కామ సర్వేంద్రియాతీత సంసార తాపత్రయాభంగ నిస్సంగ నిర్మోహ నిష్కర్మ నిత్యాత్మ భక్తాంబుజవ్రాత మార్తాండ సర్వ ప్రభూతాంతరాత్మ చిదాత్మ పరాత్మ పరంజ్యోతి రూప
పరేశ పరందమ సద్రూప చిద్రూప లక్ష్య విలక్ష్యాక్షరాండాండ పిండాండ బ్రహ్మాండ బాండోదర సర్వసంపూర్ణ సర్వజ్ఞ సర్వేశ సర్వోత్తమ సత్య సంకల్ప సద్వేద వేదాంత సిద్ధాంత శ్రీ సౌనకాగస్య కౌండిన్య మైత్రేయ వాసిష్ఠ వాల్మీకి కన్వ అద్రి గార్గేయ శ్రీ నారద వ్యాస శ్రీవత్స మార్తాండ మాండవ్య శాండిల్య నానా మునిస్తోమ హృత్పద్మ సంధాన నానా మునిస్తోమ హృత్పద్మ సంధాన రూప నిరాకార నిర్వేద్య నీరంధ్ర నిర్బంధ నిర్ముక్త నిష్కార్య మానవమాన విహీనాత్మ తద్భూత పంచ ప్రపంచాది శూన్య భవన్నాశహీన పరా కేవలాత్మ భవద్దివ్య రూపం భవాక్షంబ వేద్యంబ సాధ్యంబ చోద్యంబ బేద్యంబ బాధ్యంబ భోజ్యంబ విశ్వంబ రూపంబ అనంతంబ చింత్యంబ వర్ణంబ నాకార మాధ్యంతరాహిత్యమయ్యొప్పు నీ రూపు బ్రహ్మాది దేవేంద్ర బృందారకులు కూడా కీర్తింపలేరయ్యా నీ రూపు బ్రహ్మాది దేవేంద్ర బృందారకులు కూడా కీర్తింపలేరయ్యా నీ మూర్తి కీర్తింపనేనెంతదానా భవద్దివ్యమౌ సత్కృప వీక్షణములు చేసి నీ స్వస్వరూపంబు నా స్వస్వరూపంబుగా గంటి నీ కృపా వీక్షణమున చేసి నీ స్వస్వరూపంబు నా స్వస్వరూపంబుగా గంటి మేల్కంటి స్వప్న భవిష్యాది భ్రాంతుల్ సమస్తంబు నన్బాసిపోయనయ్యా ఏ వేళలు ఒక్కరీతిని కన నిర్గుణం బెందు నేకంబుగా నుండు నీ బట్ట బయలందు ఏ భ్రాంతియు లేదు ఈ బట్ట బయలందు ఏ భ్రాంతియు లేదు నా స్వస్వరూపంబు పూర్ణాచలంబౌటనే గంటి నా స్వస్వరూపంబు పూర్ణాచలంబౌటనే గంటి నా కల్మషాల్పారే నా శంకయుందీరే నా భ్రాంతియును పోగారే నా ఇష్టమొప్పారే నా నోము ప్రాప్తించే నా జన్మమీడేరే ధన్యత్వముగాటి సుంతైన నాకు కొరల్తేమియు లేదు శ్రీకృష్ణ సుంతైన నాకు కొరల్తేమియు లేదు శ్రీకృష్ణ దేవా నమస్తే 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 నమః అని ఇట్లు వేడు సతిల్గని ఓ వాసుదేవా ఎవరైతే తనుధన మన ప్రాణములను నీవిచ్చినవిగా నీవని గుర్తించి తనువు నీవిచ్చినది ధనము నీవిచ్చినది ప్రాణము నీవిచ్చినది ఆయుష్ నీవిచ్చినది మనస్సు నీవిచ్చినది నిన్ను స్మరించగలిగే జ్ఞానము నీవిచ్చినది చింత పరితాపము నీవిచ్చినవేనని గుర్తించి చింత స్వభావ పరబ్రహ్మ ఈ సర్వ ప్రపంచ చర్యలకన్నిటికీ కూడా పరగా ఉండేటువంటి బ్రహ్మస్వరూపుడవు నీవు కామాదులకన్నిటికీ సాక్షి అయినటువంటి నిష్కామ స్వరూపుడవు నీవు సర్వేంద్రియములకు అతీతమైనటువంటి వాడవు గనుక నీవు సర్వేంద్రియాతీత
జనన మరణములనేటువంటి సంసార తాపత్రయాదులను భంగపరచదగినటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించదగినటువంటి వాడవు. నిస్సంగా దేనితో సంగములు లేకుండా సంఘములను తొలగించేటువంటి వాడవు. నిర్మోహ మోహత్వాన్ని తొలగించేటువంటి వాడవు. నిష్కర్మ కర్మరాహిత్యాన్ని చేయదగినటువంటి వాడవు. నిత్యాత్మ నిత్యము శాశ్వతమైనటువంటి ఆత్మస్వరూపం కలిగినటువంటి వాడవు. భక్తాంబుజవ్రాత భక్తుల యొక్క తలరాతను తుడిచి శాశ్వత చిరంజీవత్వాన్ని అనుగ్రహించదగినటువంటి వాడవు నీవు. మార్తాండ మధ్యాహ్న సూర్యునికి ఎదుట చీకటి ఎట్లా నిలువలేదో నీ ఎదుట నిలిచి నిన్ను ప్రార్థించినటువంటి వానికి అజ్ఞానము పటాపంచలైపోతుంది. కృష్ణ ప్రభు అంతరాత్మ నీవెక్కడున్నావు తండ్రి? నా అంతరాత్మ అయి ఉన్నావు, నా యందు ఉన్నావు. చిదాత్మ పరాత్మ పరంజ్యోతి రూప చిత్తయందు చిదాత్మయ్యి కాబట్టి సత్తు చిత్తానంద సాకార చిద్బిందు చిత్కల చిత్తజల ప్రజ్ఞాన రూపేర మొత్తమగు ఈ ఎరుక పేరులు విస్తరించగలవు చీవిడు చిత్త చలనము లేని అచలము నిత్యమైనది సత్యం ఇదిగో. అటువంటి చిదాత్మస్వరూపుడవు, పరాత్మస్వరూపుడవు, పరంజ్యోతి స్వరూపుడవు, పరంధాముడవు, చిద్రూపుడవు, లక్ష్యములకు అందనటువంటి యొక్క విలక్షణ స్వరూపుడవు. అండపిండ బ్రహ్మాండమును తన హృదయమునందు ధరించినటువంటి వాడవు. సర్వసంపూర్ణ నీవు వెలితి లేకుండా జగమంతటా నిండి ఉన్నటువంటి వాడవు. సర్వమును గుర్తిరిగిన వాడవు. సర్వజ్ఞ సర్వమును తెలిసి మరుపులేనటువంటి జ్ఞాపకం కలిగినటువంటి వాడవు. సర్వేశ సర్వుల పట్ల అధికారం ఉన్నటువంటి వాడవు. సర్వోత్తమ నీకంటే ఉత్తముడు లేడు, నీకంటే పవిత్రుడు లేడు, నీకంటే ఉత్కృష్టమైనటువంటి యొక్క శక్తి గలవాడు లేడు. సత్య సంకల్ప నీ సంకల్పానికి తిరుగులేదు. సద్వేద వేదాంత సిద్ధాంత సద్వేద స్వరూపుడవు నీవు. వేదములన్నీ నిన్ను వేనోళ్ళ కొనియాడుతూ ఉన్నాయి కాబట్టి వేద స్వరూపుడవు, సిద్ధాంత స్వరూపుడవు. ఇట్టి వాడవు నీవని తెలిసి మహాత్ములందరూ శ్రీ సౌనక అగస్య కౌండిన్య మైత్రేయ వాసిష్ఠ వాల్మీకి కన్వ అత్రి గార్గేయ శ్రీ నారద వ్యాస శ్రీవత్స మార్కండ మాండవ్య శాండిల్య నానామునిస్తోమ కృత్పద్మ సంధాన రూప ఇటువంటి యొక్క మహాయోగీశ్వరుల యొక్క హృదయ పద్మముల యందు నువ్వు కోటి సూర్య ప్రభాసమానవుడోవై ప్రకాశించేటువంటి పరంజ్యోతి స్వరూపుడవు నీవు కృష్ణ. నానామునిస్తోమ హృత్పద్మ సంధాన రూప నిరాకార ఆకారములన్నీ నశించిపోయేటివే గనుక ఆకారరహితుడవైనటువంటి వాడవు. నిర్వేద్య వేదనలన్నిటినీ తొలగించేటువంటి వాడవు. వేదములకు అందరానటువంటి యొక్క నిగమగోచరుడు నీవు. నీరంధ్ర నిర్బంధ నిర్ముక్త నిష్కార్య మానవమానావిహీనాత్మ మానవమానములకు అందనటువంటి వాడవు. హీనుడవు కాదు, ఆత్మస్వరూపుడవు. తద్భూత పంచ ప్రపంచాది శూన్య భవన్నాశహీన పర కేవలాత్మ నీవు కేవలం ఆత్మస్వరూపుడవు. భవద్దివ్య రూపంబు నీ యొక్క స్వరూపంబు భవద్దివ్య రూపం భవాచ్యంబు. అవాచ్యంబు అంటే మాటలు కానిది, అవేద్యంబు వేదములకు అతీతమైనది, అసాధ్యంబు అది ప్రయత్నాలకు అందేది కాదు, చోద్యము ఆశ్చర్యకరమైనటువంటిది, భేద్యము దేనినైనా భేదించదగినటువంటి శక్తి కలిగినది, బాధ్యము అది అన్నిటినీ జీవుణ్ణి ఆపాదించినటువంటి దోషములనన్నిటినీ తొలగించదగినటువంటిది, బోధ్యము సమస్తమును ఎరుగదగినటువంటి సమస్తమును తెలియజేయదగినటువంటి సత్యస్వరూపుడవు. భవద్దివ్య రూపంబ వాచ్యంబ వేద్యంబ సాధ్యంబ చోద్యంబ భేద్యంబ బాధ్యంబ భోజ్యంబ విశ్వంబ రూపంబ అనంతంబ చింత్యంబ అవాచ్యం భవేద్యం బసాధ్యం బచోద్యం బభేద్యం బబాధ్యం బబోధ్యం విశ్వం రూపం అనంతం. ఆ మహాతల్లి
ఆ రుక్మిణీదేవి ఎట్లా వింటూ వచ్చిందో స్వామిగారు యొక్క ఉపదేశించేటువంటి ఆ బోధను పరిసమాప్తి కాకతలకే సాక్షాత్కారాన్ని పొందేసి ఆమె ఆ స్థితిని పొందింది అనడానికి దృష్టాంతంగా ఈ మహావాక్యాలను స్వామి ముందు పుష్పములుగా సమర్పిస్తూ ఉంది. చూడండి. ఆద్యంతరాహిత్యమై ఒప్పు నీ రూపంబు, ఏది మొదలు ఏది కొన ఏది నడుమ గుర్తించడానికి వీలుగా లేదు కృష్ణ. బ్రహ్మాది దేవేంద్ర బృందారకులు కూడా కీర్తింపలేరయ్యా. బ్రహ్మ దేవేంద్రాది సమస్త దేవతలు కలిసి వస్తే కూడా నీ స్వరూపము ఇట్టిది అని వర్ణన చేయలేరు కృష్ణ. కీర్తింపలేరయ్యా నీ మూర్తి కీర్తింపనేనెంతదానా. బ్రహ్మాది దేవేంద్రాది బృందారకులు కూడా నిన్ను కీర్తించలేరు అంటే మరి నేనెంతటి దాన్ని ప్రాణేశ్వర నిన్ను వర్ణించడానికి. నేనెంతదానా భవద్దివ్యమౌ సత్కృపా వీక్షణములు చేసి, అసలు నీకు ఎదురుగా కూర్చొని నేను ఇవి వింటున్నాను, నువ్వు చెప్పిన ధర్మాలను గుర్తిస్తున్నాను అంటే నీ కృప స్వామి అంటుంది అమ్మవారు. నీ కృప, నీకు నా మీద దయ ఉంది కాబట్టే నేను ఇక్కడ జీవించగలుగుతున్నా, నీ దగ్గర ఉండగలుగుతున్నాను, నిలిచి వినగలుగుతున్నాను అంటే అది నీవు నా మీద చూపించినటువంటి వాత్సల్యమే కానీ వేరు కాదు కృష్ణ. చూడు. దివ్యమౌ సత్కృపా వీక్షణములు చేసి నీ స్వస్వరూపంబు నా స్వస్వరూపంబుగా కంటి. నువ్వెవరు అంటే నీ స్వరూపమే నా స్వరూపము, నా స్వరూపమే నీ స్వరూపము, నీవు నేను అనే తేడా లేదు, ఏకాత్మస్వరూపలమని నేను నీ అనుగ్రహంతో తెలుసుకున్నాను కృష్ణ. నీ కృపా వీక్షణములు చేసి నీ స్వస్వరూపంబు నా స్వస్వరూపంబుగా గంటి మేల్కంటి. ఇప్పుడు కదా స్వామి నేను మేలుకొనింది, ఇప్పుడు కదా నేను మేలుకొనింది, ఇప్పుడే నాకు మెలకు వచ్చింది తండ్రి. ఇంతవరకు జీవించిన జీవితం అంతా స్వప్న జీవితం స్వామి కృష్ణ. మేల్కంటి స్వప్న భవిష్యాది భ్రాంతులు సమస్తంబునను బాసిపోయనయ్యా. స్వప్న సంబంధమైనటువంటి భ్రాంతి నన్ను వదిలేసింది కృష్ణ. ఏ వేళలు ఒక్క రీతిల్ గనం నిర్గుణం బెందు ఏకంబుగా నుండు నీ బట్ట బయలందు ఏ భ్రాంతియు లేదు. ఇప్పుడు నేను ఎలా ఉన్నానో తెలుసా? నువ్వు ఎలా ఉన్నావో అలా ఉన్నాను స్వామి. నాకు ఏ భ్రాంతియు లేదు. ఇంకా నీ బట్ట బయలందు ఏ భ్రాంతియు లేదు. నా స్వస్వరూపంబు పూర్ణాచలంబౌటనే కంటి. నా యొక్క స్వస్వరూపము పరిపూర్ణమని, అచలమని, అది బ్రహ్మస్వరూపమని నేను తెలుసుకున్నాను ప్రభు. నా కల్మషాల్పారే, ఎన్నెన్ని జన్మాలలో ఏమేమి చేసుకొని వచ్చినానో ఈ కల్మషాలన్నీ పరారైపోయినాయి కృష్ణ. లేవయ్యా నా కల్మషాల్పారే, నా శంకయుల్ తీరే, నాకు అనుమానాలు లేవు స్వామి, నా సందేహాలన్నీ తీరిపోయినాయి కృష్ణ. నా భ్రాంతి పోగారే, నాకున్నటువంటి భ్రాంతి అడుగంటిపోయింది. నా ఇష్టమొప్పారే, నేను ఏదైతే కోరుకున్నానో అది నాకు లభించింది కృష్ణ. నా భ్రాంతి పోకారే, నా ఇష్టమొప్పారే, నా నోము ప్రాప్తించే. నేను దేని కొరకై ఎన్ని నోములు నోచానో ఆ నోముల ఫలితము నాకు ఇప్పుడు దొరికింది కృష్ణ. నా జన్మ మీడేరే ధన్యత్వము గంటి,
సుంతైన నాకు కొరతేమియం లేదు శ్రీకృష్ణ. నాకు సొంత గోరంత కూడా నాకు కొరత లేదు స్వామి. అటువంటి సత్యాన్ని నాకు తెలియజేసినావు. సుంతైన నాకు కొరతేమియం లేదు శ్రీకృష్ణ దేవా. నమస్తే 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 నమః. జయ క్రూర వరద గోవింద, జయ జానకీ రమణ గోవింద, జయ ఆంజనేయ వరద గోవింద. శ్రీ శ్రీ సద్గురుస్వామి పాదారవిందములకు, శ్రీ శ్రీ సద్గురుస్వామి పాదారవిందములకు. అని ఇట్లు వేడు సతిన్గని వనజోదరుడప్పుడధిక వాత్సల్యమునల్ వనజాక్షిని దీవించెను మనమలరగ జన్మరహితమగునీ కనుచు. యథార్థమైనటువంటి సత్యాన్ని గుర్తించినటువంటి రుక్మిణీదేవిని ప్రేమగల చూపులతో నిండు హృదయముతో చూస్తూ స్వామిగారు రెండు చేతులెత్తి ఆశీర్వదించాడు. పునర్జన్మము లేనటువంటి బ్రహ్మపద ప్రాప్తిని నీవు పొందెదవుగాక అని ఆశీర్వదించాడు. అప్పుడు దీవెనయుగాంచి స్వామి నుండి దీవెనను పొందింది రుక్మిణీదేవి. చక్రిపాద సేవయునర్చు భక్తి పదము తెలియ గురు శిష్య ధర్మంబు తెలుపుమనిన ఇంతి నిన్కనుగొని కంసారి ఇట్టులని. ప్రాణేశ్వరా, ఓ పరమాత్మ, నీవు ఇంతటి వాడవని నేను తెలుసుకోలేక జీవించినాను స్వామి ఇంతవరకు. ఇప్పుడు నీ యథార్థ స్వరూపము బోధపడింది తండ్రి. కాబట్టి నీ దగ్గర ఎట్లా ప్రవర్తించాలో నాకు అర్థం కాలేదు స్వామి. ఇంతవరకు ఎట్లెట్లనో మెలిగేశాను. కాబట్టి గురువు దగ్గర శిష్యుడు ఎలా ప్రవర్తించాలనో ఆ విధానాన్ని నాకు ఉపదేశించు స్వామి. నువ్వు ఎలా చెబితే అలా నడుచుకుంటాను నేను అని గురు శిష్య ధర్మాలను చెప్పమని అమ్మవారు పరిదీనురాలయ్యి ప్రార్థించగా అప్పుడు స్వామిగారు ఇలా అంటున్నాడు, దేవి